స్పోర్ట్స్ చరిత్రలో కొన్ని విజయాలుంటాయి. అవి కేవలం గెలుపులుగా ఆగిపోవు. తరతరాలకి స్ఫూర్తినిచ్చే పెద్ద కథలుగా మిగిలిపోతాయి. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన గెలుపు గురించి, ఒక ఊహించని హీరో ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మాటలన్నది సంజూ శాంసన్. ఇవి మామూలు మాటలు కాదండి. ఒక ఆటగాడి ఆశ, అతని పట్టుదల, అతని అంకిత భావానికి ఇవి అద్దం పడతాయి. నిజానికి మనం చెప్పబోయే మొత్తం కథకే ఆత్మలాంటిది ఈ ఒక్క వాక్యం. సరే, మరి ఈ కథను మనం ఎక్కడినుంచి మొదలు పెడదాం? ఎండింగ్ నుంచే మొదలు పెడదాం. ఎందుకంటే శిఖరం పైకెక్కి చూసినప్పుడే కదా ఆ దారి ఎంత కష్టంగా ఉందో పూర్తిగా తెలిసేది. ఆ రోజు మార్చ్ 8, 2026. కోట్లాది మంది భారతీయుల కల నిజమైన రోజు. మన సొంత గడ్డమీద అహ్మదాబాద్ స్టేడియంలో భారత జట్టు వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. మరి ఆ చారిత్రాత్మక విజయానికి సూత్రధారి ఎవరో? మరెవరో కాదు, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ సంజూ శాంసన్. అతని ప్రయాణం నిజంగా అసాధారణం. జస్ట్ 5 ఇన్నింగ్స్లో ఏకంగా 321 పరుగులు, అందులోనూ ఫైనల్లో ఒక సరికొత్త రికార్డ్ స్కోర్. ఇవి వెరూ నంబర్స్ కావు, ఒక ఛాంపియన్ వేసిన సంతకం. కానీ ఈ గెలుపు, ఈ సంబరాల వెనుక సంవత్సరాల నిరీక్షణ ఉంది. ఎన్నోసార్లు నిరాశ ఎదురైంది. ఒక అంతులేని పోరాటం దాగి ఉంది. ఈ ప్రయాణం అస్సలు పూలపాన్పు కాదు. ఇక్కడే అసలైన కథ మొదలవుతోంది. ఆలోచించండి, టోర్నమెంట్ మొదలైనప్పుడు ప్లేయింగ్ 11లో కూడా చోటు దక్కించుకోలేని ఒక ఆటగాడు చివరికి ఆ టోర్నమెంట్ హీరోగా ఎలా మారాడో, అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా సాధ్యమైంది? అతని జర్నీ ఒక సినిమా కథలా ఉంటుంది. టోర్నీ స్టార్టింగ్లో టీంలో చోటే లేదు. కాని సూపర్ 8 దశ వచ్చేసరికి ఒక్కసారిగా ఒక అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఇక ఫైనల్లో అయితే ఏకంగా చరిత్రనే తిరగరాశాడు. అంటే పతనం నుండి శిఖరానికి చేరడం అంటే ఇదేనేమో. ప్రతి గొప్ప కథలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. సంజూ శాంసన్ కెరియర్లో కూడా అలాంటి ఒక కీలకమైన మలుపుంది. ఆ ఒక్క ఇన్నింగ్స్ అతని తలరాతనే కాదు, జట్టు భవిష్యత్తును కూడా మార్చేసింది. అది ఏదో మామూలు మ్యాచ్ కాదు. సూపర్ 8లో వెస్టిండీస్తో ఒక వర్చువల్ నాకౌట్ మ్యాచ్. గెలుస్తే సెమీఫైనల్స్కి వెళ్తారు, ఓడితే ఇంటి దారి పడతారు. అలాంటి హై ప్రెషర్ మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు భారత జట్టు కష్టాల్లో పడింది. సరిగ్గా అప్పుడొచ్చింది ఆ ఇన్నింగ్స్. 97 నాటౌట్. ఈ ఒక్క నెంబర్ చాలు ఆ రోజు సంజూ ఏం చేశాడో చెప్పటానికి. దాదాపుగా ఒంటి చేత్తో జట్టుని గెలిపించాడు. మ్యాచ్ తర్వాత సంజూ అన్న ఈ మాటల్లోని ఇమోషన్ చూడండి. అది కేవలం ఒక మ్యాచ్ విన్నింగ్ స్కోర్ కాదు, అతని జీవితకాలపు కల. ఆ ఒక్క ప్రదర్శనతో తనమీద తనకే ఉన్న ఎన్నో అనుమానాల్ని ఒక్క దెబ్బతో పటాపంచలు చేసేశాడు. ఇక ఆ ఇన్నింగ్స్తో వచ్చిన కాన్ఫిడెన్స్తో సంజూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కథ ఇప్పుడు క్లైమాక్స్కొచ్చేసింది. వరల్డ్ కప్ ఫైనల్. ఫైనల్లో అతను చేసిన స్కోర్ ఇది, 89 పరుగులు. ఇది T20 వరల్డ్ కప్ ఫైనల్స్ చరిత్రలోనే ఒక బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంటే బిగ్గెస్ట్ స్టేజ్ మీద బిగ్గెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనమాట. అయితే ఈ విజయం ఒక్కరిది మాత్రమే కాదు, ఇది ఒక టీమ్ ఎఫర్ట్. ఐసీసీ ప్రకటించిన టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ చూస్తే అందులో ఏకంగా 4 భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. ఇది మన జట్టు ఆధిపత్యం ఎలా ఉందో స్పష్టంగా చూపిస్తోంది. ఇక్కడే ఈ విశ్లేషణలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇది కేవలం ఒక స్పోర్ట్స్ స్టోరీ కాదు. అసలు కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని స్టాట్స్ ఎలా ఒక లెజెండరీ కథగా రూపాంతరం చెందుతాయో చూద్దాం. భాషకున్న పవర్ ఇక్కడే మనకర్థమవుతుంది. అతను మంచి ఫామ్లో ఉన్నాడు అని చెప్పడం ఒక వాస్తవం, ఫ్యాక్చువల్ రిపోర్ట్. కానీ మంచి ఊపు మీద ఉన్నాడు అన్నప్పుడు అందులో ఒక ఎనర్జీ, ఒక రిథం, ఒక కథ కనిపిస్తాయి. ఇలాంటి మాటలే ఒక మామూలు ఆటగాడిని హీరోగా, ఒక హీరోని లెజెండ్గా మారుస్తాయి. ఇక కథ చివరికి వచ్చేస్తున్నాం. మరి ఈ ప్రయాణం నుండి ఆ హీరో ఏం నేర్చుకున్నాడు? అతని మాటల్లోనే విందాం. ఈ మాటల్లో ఎంత మెచ్యూరిటీ ఉందో చూడండి. తనకి ఎదురైన ప్రతి అవమానాన్ని, ప్రతి ఎదురుదెబ్బని అతను తన బలంగా మార్చుకున్నాడు. తన ఫెయిల్యూర్స్ని తన విజయానికి మెట్లుగా మలచుకున్నాడు. ఇక చివరగా కృతజ్ఞత. తన కష్టకాలంలో తనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికీ అతను థాంక్స్ చెప్పాడు. ఎందుకంటే ఒక ఛాంపియన్ వెనుక ఎప్పుడూ ఒక బలమైన సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. ముగింపుగా ఒక్క ప్రశ్న.
మనల్ని నిజంగా కదిలించేదే కేవలం నంబర్స్, స్టాట్స్ మాత్రమేనా? లేకపోతే ఆ నంబర్స్ వెనక ఉన్న కథ, ఆ పోరాటం, ఆ ఎమోషన్సా? ఒక గొప్ప పర్ఫార్మెన్స్ని ఒక లెజెండరీ కథగా మార్చే ఆ కనిపించని శక్తి ఏంటి? ఆలోచించండి.